జీవితంలో ప్రతి ఆడపిల్లకి ఒక దశలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్, రిలేషన్షిప్ పెయిన్, లోన్లీనెస్, అవమానాలు ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నేను ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. బాధలు రాకుండా కాదు, బాధలు వచ్చినా మనసు విరగకుండా ఎలా నిలబడాలో తెలుసుకోవాలి. చాలామంది మెంటల్లీ స్ట్రాంగ్ అంటే ఏడ్చినా, ఎప్పుడూ ఏడవకపోవడం, బాధపడకపోవడం, అన్నీ ఒంటరిగా హ్యాండిల్ చేయడం అనుకుంటారు. కానీ అది కాదు. మెంటల్లీ స్ట్రాంగ్ అంటే ఏడ్చిన మళ్ళీ లేచే శక్తి ఉండడం, బాధలో ఉన్న జీవితం ఆపేయకుండా ముందుకు వెళ్ళడం, భయం ఉన్న సరైన నిర్ణయం తీసుకోవడం, ఇదే అసలైన స్ట్రెంగ్త్ అంటే. మన సొసైటీలో చాలాసార్లు ఆడవాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడకూడదు, ఎంతైనా భరించాలి అని చెప్తూ ఉంటారు. అలా సంవత్సరాల పాటు ఫీలింగ్స్ని దాచుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు మనసు పూర్తిగా అలసిపోతుంది. అందుకే ఎమోషనల్ హెల్త్ కూడా ఫిజికల్ హెల్త్ లాగే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మన బ్రెయిన్ స్ట్రెస్లో ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట. వెంటనే నెగిటివ్ కన్క్లూషన్స్కి వెళ్ళిపోతాము. నా లైఫ్ అయిపోయింది, ఇక నేను హ్యాపీగా ఉండలేను అని వెంటనే అనుకుంటాము. ఎందుకంటే మన ఎమోషన్స్ టెంపరీ, కానీ మనం తీసుకునే డిసిషన్స్ పర్మనెంట్ అవుతాయి. ఒంటరిగా సఫర్ అవ్వకూడదు. చాలామంది ఉమెన్ అన్నీ లోపలే పెట్టేసుకుంటారు. కానీ మాట్లాడడం చాలా అవసరం. ట్రస్ట్ ఉన్న పర్సన్కి మనం మన బాధని షేర్ చేసుకోవాలి. అమ్మ, అక్క, ఫ్రెండ్, హస్బెండ్, ఇలా ఎవరికైనా కావచ్చు. మన మనసులోని బాధ బయటికి వస్తే మెంటల్ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. మన బాడీని కూడా కేర్ చేసుకోవాలి. స్ట్రెస్ ఉన్నప్పుడు చాలామంది తినడం మానేస్తారు, సరైన నిద్రపోరు. కానీ బాడీ వీక్ అయితే మైండ్ కూడా వీక్ అవుతుంది. అందుకే వాటర్ తాగాలి, సరైన ఫుడ్, వాకింగ్కి వెళ్ళడం, మంచి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఏం చేస్తారంటే అందరినీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ తమ హ్యాపీనెస్ గురించి మాత్రం ఆలోచించరు. ఎప్పుడు అందరినీ ప్లీజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మనసు అలసిపోతుంది. కొన్నిసార్లు నో చెప్పడం కూడా అవసరమే. పెళ్ళైన ఆడవాళ్ళకి మనీ గురించి చాలా టెన్షన్స్ ఉంటాయి. నా దగ్గర ఇన్కమ్ లేదు అనే ఫీలింగ్ కాన్ఫిడెన్స్ను కూడా తగ్గిస్తుంది. అందుకే చిన్న పని అయినా స్కిల్ అయినా నేర్చుకోవాలి. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. సోషల్ మీడియాలో అందరూ హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్ మాత్రమే బ్యాడ్గా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆన్లైన్లో కనిపించేది పూర్తిగా నిజం కాదు. ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి ఒక విషయం చెప్పాలి, మీరు చాలా స్ట్రాంగ్. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న బాధలు మీ వీక్నెస్ కాదు, అవి మీ స్ట్రెంగ్త్ని తయారు చేస్తాయి. కొన్ని రోజులు డిఫికల్ట్గా ఉంటాయి, కానీ రాత్రులు ఏడుపుతో గడుస్తాయి. కానీ ఈ ఫేజ్ కూడా ఒకరోజు దాటిపోతుంది. మీరు బ్రోకెన్ కాదు, మీరు టైర్డ్ మాత్రమే. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, స్టే స్ట్రాంగ్. బై ఎవ్రీవన్.